మార్నింగ్ 6 అయింది. మేము స్టేషన్ పూణే నుంచి ముంబైకి వచ్చాము. ఎక్కడ స్టే చేయాలని చెప్పి చూస్తున్నాం అలాగా. ఇంకా ప్లాట్‌ఫామ్ 14 దగ్గర నమహా స్లీపింగ్ పాడ్స్ అని చెప్పి ఉన్నదన్నమాట. సో, ఏంటి నమహా స్లీపింగ్ పాడ్స్ అని చూస్తే ఇంకా ఇక్కడ సింగిల్ బెడ్ ఉంటది. ఇంకా డబుల్ బెడ్ ఉంటది. అండ్ ఫ్యామిలీకి కూడా బెడ్స్ ఉన్నాయన్నమాట లోపల. సో, మేమైతే ఫ్యామిలీ బెడ్ లేదని చెప్పాడు. సో, డబుల్ బెడ్ ఒకటి తీసుకున్నాము. ఇంకొకటి సింగిల్ బెడ్ కూడా అడిగాము. ఉన్నాయని చెప్పాడు. దానికి తీసుకున్నాడు. చార్జ్ చేశాడు. సింగిల్ బెడ్‌కేమో రూ. 800 తీసుకున్నాడు. అండ్ డబుల్ బెడ్‌కి అయితే 1350 తీసుకున్నాడు. సో, మా అబ్బాయి మేమందరం లోపలికి వచ్చాము. ఇంకా పాడ్‌లోకి వచ్చాము. లోపలికి వచ్చి కూర్చున్నాం. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి. ఫేస్ వాష్ చేసుకొని వస్తున్నారు మా పిల్లలందరూ. అలాగా మార్నింగ్ బ్రష్ చేసి వచ్చారన్నమాట పాడ్‌లోకి. డబుల్ బెడ్ అయితే బాగుంది. మేమైతే టోటల్‌గా మా ఫ్యామిలీ అంతా ఒక డబుల్ బెడ్‌లోనే పడుకున్నాం మొత్తం అంతా. చాలా స్పేసియస్‌గా ఉంది. సింగిల్ బెడ్ అయితే అనవసరం తీసుకున్నాము. బట్ అక్కడ కౌంట్ మన పర్సన్ పర్ హెడ్ చూసి వాళ్ళు ఇస్తారు అక్కడ. మేమైతే సింగిల్ బెడ్‌లో పడుకోలేదు. మొత్తం అందరం ఒక దగ్గర పడుకుంటాం మొత్తం అంతా. కాసేపు రెస్ట్ తీసుకున్నాము. చాలా బాగుంది. కంఫర్ట్‌గా ఏసీ ఉన్నది. కాసేపు చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం మార్నింగ్. రెస్ట్ చేస్తావా? ఓకే అయితే వచ్చేది పైకి ఇంకెందుకు మన పాడ్లోకి వచ్చే బ్రష్ చేస్తావు కాబట్టి. బాగుందా పాడు? కూర్చో అక్కడ. ఇంకే సంగతులు అక్కడ ఎలా ఉన్నాయి? టాయిలెట్స్ బాగున్నాయా? నీట్గా ఉన్నాయా? ఓకే ఓకే సరే. మమ్మీ బ్రష్ చేసుకుంటుంది అక్కడ. ఓకే. సోప్ అయితే లేవు కానీ లిక్విడ్ ఉన్నాయి. దాంతో మనం మామైనా ఏదైనా కడుక్కోవచ్చు. సోప్లో ఉంటుంది. ఓకే అయితే నేను కూడా బ్రష్ చేసుకొని చూస్తాను మరి ఇంకొంచెం. సరే. నీ నెంబర్ ఏంటి? 9996350336. లిఫ్ట్ చేయడానికి ఎలా డాడీ? లిఫ్ట్ చేయడానికి ఎలా ఉంది పాడు? పాడు ఉంది. అక్కడ వాష్రూమ్స్ అవి ఉన్నాయి. పర్లేదా? చండాలంగా ఉన్నాయా? డాడీ ఏం చేస్తున్నాడు డాడీ? వాష్రూమ్ ఇది చాలా బాగుంది. ఇప్పుడు బ్రష్ చేశాను. ఫేస్ వాష్ చేసుకుంటాను. బయట వెళ్ళాలి కదా మనం, టిఫిన్ చేయాలి కదా. చాలా బాగుంది. నేను అనుకున్నాను వచ్చి వాష్రూమ్ ఉంటుందని అనుకున్నాను. అంతే వస్తే ఇవన్నీ వాష్రూమ్స్ మొత్తం బాతింగ్ కూడా చేసుకోవచ్చు. అవునండి. ఇదేంటండి ఇంత పెద్ద వాష్రూమ్ ఉంది? డాడీ చూడండి ఒక పెద్దది ఉంది. లోకి దిగురా టిక్కు. సరే ఒక్కొక్కరు దిగండి స్లోగా. పాడ్స్ నెక్స్ట్ ఎవరు? సాయిరా.
పాడు దీప పక్కనకి సక్సెస్ఫుల్గా. ఈజీ బ్యాగ్ తీసుకో నుంచి ఏ డ్రాప్ లాక్ వేయాలనుకుంటా కదా వస్తుంది అందులో. లాక్ తెచ్చావు బయటికి చాలదా అది నేను ఇది లేవు కదా ఉన్నాయంట. సరే అక్కడ వేసాలి అక్కడ నుంచి కింద అకౌంట్ చూడు లాక్ ఏదో లేదా లేకపోతే వచ్చే పవర్ లాక్ చేస్తావు కదా తెచ్చి. ఓకే ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? చూసుకెళ్తున్నారా? డాడీ కొంచెం డాడీ నేను నా తమ్ముడు జింక్స్ జింగ్ 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 చికెన్ వింగ్ ఆ చివరికి వెళ్ళాలి దోశ కావాలంటే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి పఫ్స్ ఎన్ని ఉన్నాయి సమోసాలు అన్నీ ఉన్నాయి. అదేంటి అది సాయి శాండ్విచ్ అని ఉన్నాయి డ్రింక్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఓకే మనం ముందుకు వెళ్దాం ముందుకి. సాయి ఇక్కడ ఇక్కడ థాలీ కూడా ఉంది. ఇక్కడ కేక్స్ ఉన్నాయి కేక్స్ కూడా ఉన్నాయి. కేక్స్ నూడిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దోశ అని ఉన్నాయి దోశ పూరి అన్నీ ఉన్నాయి ఇక్కడ. డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ పర్లేదు. ఇక్కడ హోటల్లో టిఫిన్ చేస్తాము. టిఫిన్ కూడా కాదు ఇప్పుడు 12 అయిపోయింది టైము. సో కొంచెం డాల్ రైస్ తిన్నాము. డాల్ రైస్ తినేసాము. మా అబ్బాయి బిర్యానీ తింటున్నాడు కదా వెజ్ బిర్యానీ కాదు. సో ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది ఇక్కడ. ఇది సిఎస్టీ స్టేషన్ మొత్తం ఉంటుంది చూడండి. సిఎస్టీ స్టేషన్ మొత్తం ముంబై సిఎస్టీ స్టేషన్.